Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను మీతో నా థర్స్డే మార్నింగ్ 4 AM నుండి ఈవినింగ్ వరకు నా ఫుల్ డే రొటీన్ని షేర్ చేసుకుంటూ హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్, మీల్ ప్రెప్స్, అలాగే నా హెయిర్ కేర్ రొటీన్ని షేర్ చేసుకుంటూ నేను ఫిట్ అండ్ హెల్తీగా ఉండడానికి ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే వీడియో ఎండ్లో ధన్వికి నేను ఇవాళ చేపించిన ఒక మాంటిసరీ యాక్టివిటీని కూడా షేర్ చేస్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడగలరు. యాజ్ యూజువల్ మార్నింగ్ 4 o'clockకి లేచి ఫస్ట్ వామ్ వాటర్ తాగిన తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా తీసుకునే డీటాక్స్ పౌడర్ తోటి కాకుండా వామ్ వాటర్లోకి హనీ లెమన్ కలిపి తీసుకుంటున్నాను. ఇది కూడా బెస్ట్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అనే చెప్పొచ్చు. నేను 2012 నుంచి ఆల్మోస్ట్ నా డెలివరీ అంతవరకు కూడా ఈ హనీ లెమన్ వాటర్ డైలీ రెగ్యులర్గా తీసుకునేదాన్ని. ఈ రీసెంట్గా ఒక 6-7 monthsగా నేను మార్నింగ్ డీటాక్స్ పౌడర్ ప్రిపేర్ చేసిన తర్వాత అది రెగ్యులర్గా యూస్ చేస్తున్నా. ఇవాళ ఎందుకో కొంచెం చేంజ్గా హనీ లెమన్ వాటర్ తాగాలనిపించి అయితే ఇది ప్రిపేర్ చేసుకున్నాను. నాకు డెలివరీ తర్వాత ఐ థింక్ సమ్ న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల అనుకుంటాను లాస్ట్ 6 monthsగా లైట్ గ్రే హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే గ్రే హెయిర్ వచ్చేస్తుందా, ఏజ్ అయిపోతుందా అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మరీ చిన్నపిల్లల కంటే 2 years 3 years పిల్లలకు కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంది. ఏంటి అంటే న్యూట్రియం డెఫిషియన్సీ అంటారు, పొల్యూషన్ అంటారు, ఏంటో రీజన్స్ ఏం అర్థం కాదు. కాకపోతే నేను మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసి అప్లై చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఈ కెమికల్ ఉండే డైస్, కలర్స్ యూస్ చేయడం వద్దు, హెయిర్కి మంచిది కాదు అని. యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఇంతకుముందు ప్రిపేర్ చేసుకునే హెయిర్ ఆయిల్ అదే యూస్ చేస్తే చాలు, ఎలాంటి గ్రే హెయిర్ రాకుండా ఉండేది. అది నా డెలివరీ తర్వాత 6 months వరకు వచ్చింది. ఆ ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ ఆయిల్ ఏంటి అనేసి. ఇవాళ ఈ హెయిర్ ప్యాక్ వచ్చేసి గోరింటాకు పొడి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే. మేము ఊరు వెళ్ళినప్పుడు గోరింటాకు తెచ్చి డ్రై చేసి దాని నుంచి పొడి చేసి పెట్టుకుంటాము. సో ఆ గోరింటాకు పొడి, ఆమ్లా పౌడర్, నీమ్ పౌడర్, కొద్దిగా మెంతులు పౌడర్ని చేసి పెట్టి అది కొద్దిగా వేసి, పెరుగు, అలాగే టీ డికాషన్ వేసి నైటే బాగా కలిపెట్టి ఒక 8 hours అన్న అది బాగా సోక్ అయితే మనకు ఆ కలర్ అనేది బాగా మన హెయిర్కి కలర్ అనేది వస్తుంది. అలాగే మన హెయిర్ కూడా చాలా నరిషింగ్గా ఉంటుంది. ఇది చాలా న్యాచురల్ వే మన హెయిర్కి కలర్ చేసుకోవాలన్నా, వైట్ హెయిర్ ఇష్యూస్ ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. నాకు అది చలవ గోరింటాకు కదా, కోల్డ్ అవుతుంది, నాకు అది పడదు అని చెప్పేసి నేను మంత్లీ వన్స్ అలా వేసుకుంటాను. ఒకవేళ మామూలు అలా చలవ లేదు అనేవాళ్ళు వీక్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వైట్ హెయిర్ ఇష్యూ ఉండేవాళ్ళైతే ఇది బెస్ట్ హెయిర్ ప్యాక్ అని చెప్తాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. మన హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకొని ఒక 1 to 2 hours అయినా వదలాలి. సో నేనైతే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక ఇల్లంతా క్లీన్ చేసి, మాప్ చేసి, కొద్ది వీడియో ఎడిటింగ్ వర్క్ ఉంటే అది ఫినిష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళ బ్రేక్ఫాస్ట్ పొడి ఇడ్లీ చేద్దామని. మా ధన్వికి చాలా ఇష్టం ఈ పొడి ఇడ్లీ. ఈ పొడి ప్రిపేర్ చేయడం చాలా సింపులే. దీనికోసము ఒక 1/2 cup పచ్చిశనగపప్పు, 1/2 cup మినప్పప్పు, అలాగే పుట్నాల పప్పు ఒక 2 teaspoons, 2 teaspoons నువ్వులు, అలాగే ఒక 1/2 teaspoon అంతా మిరియాలు, ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 cup అంతా కరివేపాకు. ఎందుకు నేను పెప్పర్ యాడ్ చేస్తున్నానంటే ధన్వికి ఎక్కువ చిల్లీస్ వేస్తే కారం తినదు అని చెప్పేసి కొద్దిగా పెప్పర్ యాడ్ చేసి చిల్లీస్ని తక్కువ వేసుకుంటున్నాను. ఒకవేళ నార్మల్ పెద్దవాళ్ళకైతే ఈ పెప్పర్ అవాయిడ్ చేసి కంప్లీట్గా చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీలోకైనా కాదు, రైస్లో కూడా కొద్దిగా వేడన్నంలోకి నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. హ్యాపీగా 1 year అబోవ్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకొని పొడి వేసుకొని బాగుంటుంది. అలాగే దోశలోకి కూడా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఈ రెసిపీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే బాగా దూరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగితేనే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనము ఒకవేళ మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అంత బాగా అనిపించదు. ఇవన్నీ వేయించుకున్నాక కంప్లీట్గా చల్లగవ్వనివ్వాలి. గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే, లవ్ యూ ఆల్. ఇప్పుడే లేచావు కదా నువ్వు.
ఇప్పుడు ఇడ్లీ తింటావా టిఫిన్కి? ఇక మా ధన్వి కూడా లేచేసింది. తనకు పొడి ఇడ్లీ ఇష్టము, ఇవి తింటావారంటే తింటాననింది. సడన్గా మల్టీగ్రెయిన్ ఓట్స్ ప్యాక్ ఆర్డర్ వచ్చింది. చూడగానే అమ్మ నాకు యాపిల్ ఓట్స్ కావాలనింది. రే ఈ పొడి ఇడ్లీ ఇష్టం కదరా తిను అంటే నేను ఇది తింటా అది తింటాననింది. సరే తన కోసం అని కొంచెం ప్రిపేర్ చేస్తున్నా. మళ్ళీ పొడి ఇడ్లీ చేయగానే ఈ ఓట్స్ని పక్కన పెట్టేస్తుందని అందుకే కొద్ది క్వాంటిటీలో అయితే తన కోసం ఈ మల్టీగ్రెయిన్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య అంతా తనే చక్కగా పేస్ట్ పెట్టించేస్తే బ్రష్ క్లీన్గా చేసుకుంటుంది, టంగ్ క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని క్లీన్గా హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకొని కూడా వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన పనులు తను చక్కగా చేయడం స్టార్ట్ చేసేసింది. అందుకే ప్రతిదీ పిల్లలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, ప్రాక్టికల్గా వాళ్ళకు నేర్పించేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో పర్టికులర్గా స్క్రీన్ టైం కన్నా కూడా ప్రాక్టికల్ లెర్నింగ్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లోనే వాళ్ళకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటారు. పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ స్పీచ్ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే చూడొచ్చు, తను లేచిందంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యేంత వరకు కిచెన్లోనే ఉంటుంది. ఎన్ని విషయాలు నేర్చుకుంటుందో నాతో, ఎన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటాం ఇద్దరము. సో దట్ తనకు వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే తనకు ఆల్మోస్ట్ నేను రెసిపీస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో వాటి పేర్లన్నీ కూడా క్లియర్గా తెలుసు. మొన్న భూవరాహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక కిచెన్ సెట్ అయితే వద్దురా ప్లాస్టిక్ది స్టీల్ది తీసుకుందామని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. సరే మొండికేస్తుంది అనేసి అయితే మా ఆయన ఒక కిచెన్ సెట్ కొనిచ్చారు. ఇంట్లో డైలీ నేను ఏమేమి వేస్తాను అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్తుంది. ఎంత బాగా బిర్యానీ చేస్తా, పులుసు చేస్తాను, పప్పు చేస్తాను, ఇలా చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. సో కాసేపు తను ఓన్గా ఎంగేజ్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి. ఈలోగా ఈ పొడి కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగయ్యాయి. దీని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడా ఉప్పును వేసి దీన్ని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఈ పొడి ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీతో పాటు కొంచెం కొద్దిగా కోర్స్గా చేస్తే బాగుంటుంది. మా ధన్వి దీంట్లో ఉండే పుట్నాల పప్పు ఒక్కొక్కటే తింటోంది. ఇంకా నేను క్లోజ్ చేస్తుంటే అమ్మ లాస్ట్ ఒకటి అని చెప్పేసి తీసుకుంది. ఇలా ఇంతే సింపుల్. ఈ ఇడ్లీ పొడి అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. దీని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా 1 to 2 months కూడా మనము స్టోర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ఈలోగా ఈ ఓట్స్ కూడా చల్లగా అయిపోయాయి. నేను దీన్ని కుక్ చేయడానికి అయితే కొద్దిగా మల్టీగ్రెయిన్ ఓట్స్ అలాగే కావాల్సినంత మిల్క్ కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కుక్ చేశాక ఆల్మోస్ట్ చల్లగా అయిన తర్వాత ఇందులోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన యాపిల్ యాడ్ చేసి కొద్దిగా అరౌండ్ ఒక 1 teaspoon అంతా హనీ కలిపిస్తున్నాను. దీంట్లోకి యాపిల్ బదులు బనానా ఆర్ వేరే ఏ ఫ్రూట్ అయినా కూడా యాడ్ చేయొచ్చు. మా ధన్వికి యాపిల్ అంటే చాలా ఇష్టము. అండ్ కుక్ చేసేటప్పుడే బెల్లం కూడా వేయొచ్చు. కాకపోతే ఈ ఓట్స్లోకి బెల్లం కన్నా హనీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ హనీ హెల్త్కి మంచిది కదా పిల్లలకి ఇవ్వడం వల్ల. సో ఇలా ప్రిపేర్ చేసి ధన్వికి అయితే ఇచ్చేస్తున్నా. సో తను తింటూ ఉంటుంది. ఈలోగా నేను పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు. మేము జనరలీ పూజా సామాన్లు కడగడము, దేవుడి ఫోటోలు తుడిచి బొట్టు పెట్టడం ఇదంతా గురువారం సాయంత్రం చేస్తాను. కాకపోతే ఈశాన్యంలో రాగి చెంబు పెట్టే అలవాటు ఉంటే గురువారం మార్నింగే పెట్టుకోవాలి ఇది. అందుకనేసి ఈ రాగి చెంబు మాత్రమే మార్నింగ్ క్లీన్ చేసుకొని పూజ చేస్తాను. ఈ థర్స్డే పూజ రొటీన్ ఏమేమి చేస్తాను డీటెయిల్గా కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, డీటెయిల్గా షేర్ చేస్తాను. షుగర్ తోటి ఒక రెమెడీ కూడా ఫాలో అవుతాను. ఆల్రెడీ ఐ థింక్ ఒక వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను. బట్ ఇంకా డీటెయిల్గా కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి. తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. బికాజ్ ఇవాళ మన మెయిన్ టాపిక్ వేరే కాబట్టి ఇందులో నేను పూజా రొటీన్ అయితే ఏం షేర్ చేయడం లేదు. ఈ మధ్య ఆల్మోస్ట్ ఎవ్రీ వీడియోలోనూ ఒక కమెంట్ ఆర్ మెసేజ్ అయితే నేను వస్తున్నాయి. ఏంటి అంటే పోస్ట్ డెలివరీ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, మీకు అసలు అంటే ఆ బెల్లీ పౌచ్ అనేది అసలు కనిపించడం లేదు, మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి, ఇలా అమ్మో ఎన్ని నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఎక్కువ వస్తూనే ఉన్నాయి నాకైతే. సో ఇవాళ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి, ఏమైనా నేను ఫుడ్ డయట్ ఫాలో అవుతున్నాను అంటే నో. మీరు మన వ్లాగ్స్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే తెలిసే ఉంటుంది ఆల్రెడీ. నేను ఎలాంటి రిస్ట్రిక్టెడ్ డయట్ అనేది అస్సలు ఫాలో అవ్వను. ఎందుకంటే మనం ఎంత పని చేస్తామో మన బాడీకి అంత ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇదొక్కటే నేను ఫాలో అయ్యేది. నా ఫిట్నెస్ జర్నీ షేర్ చేయాలంటే మీకు 2010 నుంచి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా వెయిట్ 35, అంటే నా ఏజ్కి అది అండర్ వెయిట్. మా ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడి డాక్టర్స్కి చూపిస్తే అండర్ వెయిట్ ఉంది, ఏవో డెఫిషియన్సీస్ ఉన్నాయనేసి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ కొన్ని, సిరప్స్ కొన్ని ఇచ్చారు.
2 ఇయర్స్లోగా నేను నా డిప్లొమా కంప్లీట్ చేసేలోగా నా వెయిట్ ఆ 2 ఇయర్స్లోనే 53కి వచ్చేసింది. నా ఏజ్కి అంటే అరౌండ్ ఒక 17 ఇయర్స్కి నా హైట్కి నా ఏజ్కి ఆ వెయిట్ అనేది ఓవర్ వెయిట్ అయిపోయాను. అంటే కంప్లీట్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందంటే అంతవరకు అన్ని స్పోర్ట్స్లోనూ ఉన్నాను, స్కూల్లో ఉన్నంత వరకు చాలా యాక్టివ్గా ఉన్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ అంత వెయిట్ గెయిన్ అయ్యేసరికి నా బాడీ నాకే అవ్వడం లేదు. అంటే కూర్చోడానికి అవ్వడం లేదు, నిలబడడానికి అవ్వడం లేదు, అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవడం లేదు. ఎంత తింటున్నానో అంతే. ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల అలా నాకు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే నేను ఫేస్ చేశాను. హెల్త్ వైజ్ కావచ్చు, ఇమ్యూనిటీ వైజ్ కావచ్చు, అండ్ ఫిజికలీ యాక్టివ్గా అయితే లేదు. అది చాలా నాకు నేనే నచ్చని ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత నేను బీఎస్సీ జాయిన్ అయ్యాక స్లోగా వెయిట్ లాస్ అవ్వడం పైన కొద్ది కాన్సన్ట్రేట్ చేశాను. అప్పటికి నా దగ్గర ఫోన్ లేదు. అంటే ఇప్పుడు ఫోన్ ఉంటే యూట్యూబ్లో చూసి ఏదో రకంగా చేస్తాం, అప్పటికంత నాలెడ్జ్ లేదు, ఫోన్ అవైలబిలిటీ కూడా లేదు. లక్కీలీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, తను కూడా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి మార్నింగ్ జాగింగ్ చేయడము, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడము ఇలా స్టార్ట్ చేసింది. తనతో పాటు తనని చూసి నేను యాక్చువల్గా ఇనిషియేట్ తీసుకొని స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ లెక్చరర్స్కి క్వార్టర్స్ ఉండేది, దాని చుట్టూ ఆల్మోస్ట్ డైలీ ఒక 5 కిలోమీటర్స్ అన్న మార్నింగ్ 5కి లేచి జాగింగ్ చేయడము. అదే టైంలో మా హాస్టల్లో ఈ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్ని కొని ఇన్స్టాల్ చేశారనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యి అది స్టార్ట్ చేసాము. అదే టైంలో ఈ పిరమిడ్ యోగా సెంటర్ వాళ్ళు ఒక 1 వీక్ యోగా సెషన్ ఒకటి కండక్ట్ చేశారు. సో బేసిక్ యోగా కంప్లీట్గా నేను నేర్చుకుంది ఆ టైంలో. ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ తీసుకున్నారు అనమాట. సో వాళ్ళ ఫోన్లో నెక్స్ట్ ఇంకా యోగా ఏమేమి చేయొచ్చు అనేసి ఇలా నా జర్నీ యోగా వైపు స్టార్ట్ అయ్యింది ఆ టైంలోనే. అలా స్లోగా 1 బై 1 చేసుకుంటూ డైలీ జాగింగ్ చేయడం, కొంచెం సేపు జిమ్, అలాగే యోగా, ఈ 3 డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 1 to 2 hours దీనికోసమే టైం స్పెండ్ చేస్తూ, ఫుడ్ మాత్రం నార్మలే. ఇంకా హాస్టల్లో కదా, ఇంకా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏమీ ఫాలో కాలేదు. మీరు నమ్మరు, జస్ట్ 3 months లోపలే నా వెయిట్ 53 నుంచి 46కి వచ్చింది. ఇంకా అప్పుడు మొదలుకొని అరౌండ్ 2013 ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఆ టైంలో నా వెయిట్ అనేది 46కి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఒక 1 or 2 kgs అటు ఇటు అవ్వచ్చు, కానీ అదే మెయింటైన్ అవుతూ వస్తూనే ఉంది. చాలా హ్యాపీ ఆ కన్సిస్టెన్సీ అలాగే మెయింటైన్ చేస్తున్నందుకు. ఒక బేసిక్ రొటీన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పటికీ అదే ఫాలో అవుతూనే ఉన్నాను. ఈవెన్ టుడే నేను ప్రెగ్నెన్సీలో 12 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. 6 months కల్లా, డెలివరీ తర్వాత 6 months కల్లా బ్యాక్ టు నార్మల్. అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్కి వచ్చేసాను. ఇప్పటికీ ఇంకా అదే మెయింటైన్ అవుతూనే ఉంది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏమంటే, నేను అప్పట్లో కొన్న డ్రెస్లని నాకు ఇప్పుడు ఫిట్ అవుతున్నాయి. ఇవాళ వేసుకున్న డ్రెస్ కూడా 2013లో కొన్న డ్రెస్ ఇది. మా ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే నేను ఎత్తిపెట్టలేదు, రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ ఫిట్ అవుతుంది. ఇలా ఈ డ్రెస్ వేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించేది. అడుగుతున్నారు కదా అనేసి ఇవాళ మీతో నా ఫిట్నెస్ జర్నీ గురించి అయితే షేర్ చేస్తున్నాను. చాలా పీస్ఫుల్గా థర్స్డే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పొడి ఇడ్లీ ప్రిపేర్ చేయడానికైతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్, ఒక 2 teaspoon అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలి. మొత్తం నెయ్యి వేస్తే ఒకలాగా వెగుటులాగా అనిపిస్తుంది. అండ్ ఇడ్లీలు క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు 2 ఈక్వల్ రేషియోలో వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఉరద్ దాల్, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీలో మినప్పప్పు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొద్దిగా చిటపట్లాడాక ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఒక 1 to 2 teaspoon ఈ ఇడ్లీ పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేయడం లేదు, బికాజ్ ఇడ్లీలోకి సాల్ట్ వేసాము, అలాగే ఈ పొడిలో కూడా సాల్ట్ వేసాము కాబట్టి అదే సరిపోతుంది. ఇక ఇడ్లీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్గా ఈ పొడి ఇడ్లీకి చిన్న ఇడ్లీలు ధన్వీక్ చేస్తాను కదా రెగ్యులర్గా, అలాంటి ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి. బట్ ఎక్కువ మందికి ఇంట్లో అందరికీ చేయాలనుకున్నప్పుడు ఒకటే ప్లేట్ ఉంది, సో దాంతో చేయడానికి టైం పడుతుందని నేను ఇలా ఈ పెద్ద ఇడ్లీలు చేసి కట్ చేసుకొని చేస్తాను. ఇంతే సింపుల్. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 minute పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేస్తే ఆ ఫ్లేవర్, ఆ పొడి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటాయి ఇడ్లీలు అయితే. ఇది ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే మనకు ఇడ్లీ పైన కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడి వేసుకొని సాంబార్ లేదా చట్నీతో తినొచ్చు. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను, పొడి ఇడ్లీ, కోకోనట్ చట్నీ. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత దాన్ని నేను కాసేపు వాకింగ్కి వెళ్ళి తర్వాత 1 or 2 యాక్టివిటీస్ కూడా చేపించాక లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఇవాళ లంచ్లోకి యాక్చువల్గా గుత్తి వంకాయ కూర చేయాలనుకున్నాను. ఎప్పుడూ చేసేలా కాకుండా గుత్తి వంకాయ బిర్యానీ ట్రై చేద్దామనేసి అయితే
ఇది సెకండ్ టైం, ఫస్ట్ టైం చేస్తున్నాను కుక్కర్లో చేశాను, ఇవాళ అయితే ఓపెన్ వెజిల్లో చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. దీంతో పాటు సోయా చంక్స్ 65 కూడా చేస్తున్నాను. దీని కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టీల్ చాపింగ్ బోర్డ్ గురించి అడుగుతూనే ఉన్నారు కదా, యాక్చువల్గా తీసుకొని అరౌండ్ 2.5 years అయితే అవుతోంది. మా ఆయన ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసి, నేను అంటే డైలీ చపాతీస్ నైట్ చేస్తూ ఉంటాను కదా, సో ఆ చపాతీ నీడింగ్కి కానీ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని అమెజాన్లో తెప్పించారు. యాక్చువల్గా సర్ప్రైజింగ్గా నాకు తెలియకుండా అప్పుడు ఇంతకుముందు ఉన్న ఇంట్లో కిచెన్ మెజర్మెంట్స్ తోటి తెప్పించారు. బట్ ఇది ఏ కిచెన్ కన్నా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు తీసుకున్నప్పుడు, కానీ 2.5 years యూస్ చేస్తూనే ఉన్నాను, ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవు. యాక్చువల్గా ఇంతకుముందు వుడెన్ చాపింగ్ బోర్డ్ యూస్ చేసేదాన్ని, ఎంత మెయింటైన్ చేసినా కూడా ఫంగస్ పడుతూనే ఉంది. సో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఇప్పుడు మార్నింగ్ ఒకసారి దీన్ని తీసి పెట్టుకుంటే ఇంకా నైట్ పడుకోబోయే ముందు ఎత్తి పెడుతున్నాను. ఫుల్ డే ఇది కిచెన్ ప్లాట్ఫామ్ పైనే ఉంటుంది. కటింగ్కి కానీ నీడింగ్కి, మనకు చపాతీ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేయండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి కూడా అడిగారు నన్ను, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారా అనేసి. యాక్చువల్లీ నాకు దాని గురించి అస్సలు ఐడియా లేదు, బికాజ్ నేను ఏ ఫాస్టింగ్ ఇప్పటి వరకు నేను ఫాలో కాలేదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేసేదాన్ని, మండే, ఫ్రైడే, ఇలా థర్స్డే అప్పుడప్పుడు. బట్ పెళ్ళైన తర్వాత నుంచి ఎప్పుడు నేను ఫాస్టింగ్ లేను, బికాజ్ డే టు డే లైఫ్లో ఎన్నో పనులు ఉంటాయి. దానికి ఫాస్టింగ్ ఉంటూ చేస్తూ పోతే నాకు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నట్టుగా అనిపించి నేను ఫాస్టింగ్ ఫాలో కాలేదు. బట్ నేను ఫాలో అయ్యేదల్లా పోర్షన్ కంట్రోల్, అంటే నాకు ఎంత కావాలో అంతే తింటాను. అన్నెసెసరీగా టేస్ట్ బాగుంది కదా అని కొంచెం ఎక్కువ తినడం ఇలా ఎప్పుడు తినను. అండ్ కడుపు నిండుగా ఫుల్ అయ్యేంత వరకు ఎప్పుడూ తినను. జస్ట్ ఒక 70% మాత్రమే తినేది, ఇంకా రిమైనింగ్ 30% ఖాళీ ఉంటేనే మనకు డైజెషన్ అనేది ప్రాపర్గా అవుతుంది. దీనికి మెయిన్గా ఫాలో అవ్వాల్సింది, తినేటప్పుడు మనము టీవీ, మొబైల్ అస్సలు చూడకూడదు. మైండ్ఫుల్ ఈటింగ్ ఫుడ్ అండ్ దాన్ని ప్రాపర్గా చూస్ చేసి తింటున్నప్పుడు మన కడుపు మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, చాలు ఇంకా నాకు అని చెప్పేసి. అలాంటి క్లూస్ మనకు ఉండాలి అంటే ఖచ్చితంగా మైండ్ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ని మనం ఫాలో అవ్వాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. 4-5 దోశలు, 4-5 చపాతీలు తినేవాళ్ళు కూడా ఇలా చూస్ చేస్తూ ప్రాపర్గా తింటుంటే 2-3కి స్టాప్ అవుతారు. ఇలా చేస్తూ వస్తే పోర్షన్ కంట్రోల్, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ మన ప్రాపర్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడు నేను జనరల్గా చేసేది, ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది, నేను దాన్ని మంత్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాము. సో దీనివల్ల ఏమంటే మన బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. మన ప్రతి ఒక్కరి ఫోన్లోనూ BMI క్యాలిక్యులేటర్ అని ఓపెన్ చేస్తే మన హైట్ వెయిట్ వేస్తే కరెక్ట్ నార్మల్ రేషియోలో ఉందా లేదా. ఒకవేళ ఎక్కువగా వస్తే తగ్గించడానికి ఏం చేయాలి, ఒకవేళ తక్కువ ఉంటే వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏం చేయాలి అనేసి. లాస్ట్ మంత్ కూడా నా వెయిట్ యాక్చువల్గా సడన్గా ఎందుకు 2 kgs తగ్గాను నేను. మళ్ళీ దాన్ని పుటాన్ అవ్వడానికి ఏం చేయాలని ఫాలో అయ్యి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినడము, నెయ్యి యాడ్ చేసుకోవడం. సో ఇప్పుడు నార్మల్కి వచ్చేసాను. ఇంతే, మనం అవి కొన్ని చూసుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఇక ఈ గుత్తి వంకాయ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను ఎప్పుడు కుకింగ్ చేసే ముందు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ హ్యాండీగా పెట్టేసుకుంటాను. సో దట్ హరీబరీగా ఉండదు, పీస్ఫుల్గా కుక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవడం, అది మాడిపోతుందో అనేసి ఒక ఎక్స్ట్రా టెన్షన్ అయితే ఎప్పుడు తీసుకోను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో 1 teaspoon వేయించిన గ్రౌండ్నట్, 1 teaspoon నువ్వులు వేయించుకొని ఇవి 2 కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి. బిర్యానీలో కొంచెం నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక పెద్ద ఆనియన్ అయితే 1 లేదా చిన్నవైతే 2 ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను సైడ్ బై సైడ్ ధన్వి కూడా సపరేట్గా బిర్యానీ కుక్ చేసిన, బికాజ్ మేము కొంచెం బిర్యానీ స్పైసీగా చేసుకుంటాం. ధన్వి ఇంత కారం తినలేదని సేమ్ ఇంగ్రీడియంట్స్ ధన్వికి కూడా కొంచెం కారం తగ్గించి వేస్తాను. ఆల్రెడీ రెసిపీస్ నేను షార్ట్స్లో కూడా షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ధన్వి కోసం నేను రెసిపీ షేర్ చేయడం లేదు. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 1 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కొద్దిగా పసుపు, ఒక 2 teaspoonల చిల్లీ పౌడర్, 2 teaspoonల కొరియాండర్ పౌడర్, ఒక 3/4 teaspoon హోమ్ మేడ్ బిర్యానీ మసాలా, ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రౌండ్నట్, సెసమే సీడ్ పౌడర్ని కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఒక పెద్ద టొమాటోని సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని కొత్తిమీర, పుదీనా ఆకును కూడా వేసి టొమాటోలు బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి కంప్లీట్గా మెత్తగా అయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ వంకాయల్ని కూడా అరేంజ్ చేసుకొని ఎక్కువ కలుపుకోకుండా లైట్గా ఒకసారి మిక్స్
చేసేసి, బికాజ్ మనం ఎక్కువ కలిపినట్లయితే ఈ ముక్కలుగా విరిగిపోతుంది, బిర్యానీలోకి అంతగా బాగా అనిపించదు. కాబట్టి లైట్గా కలుపుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు, అంటే ఈ బ్రింజాల్ అనేది ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు చూడొచ్చు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఈ స్టేజ్లోనే మనం హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేయాలి. మేమైతే హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్, హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మామూలుగా ప్లెయిన్ బాస్మతి రైస్ తోటి చేస్తే ఇంట్లో ఎవరికి నచ్చదు, బికాజ్ మాకు ఇక్కడ దొన్నె బిర్యానీ, గుండు పలావ్ ఇవన్నీ ఫేమస్ కదా, ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. దమ్ బిర్యానీ అంటే ఓన్లీ బాస్మతితో చేసే దమ్ బిర్యానీ కన్నా కూడా ఇలా ఈ రైస్ని యాడ్ చేసి బాగా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో దట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2.5 గ్లాస్, నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని 2.5 గ్లాస్ వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా కూడా ఒక 70% కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోగా హాట్ వాటర్లో ఈ సోయా చంక్స్ని అయితే వేస్తున్నాను, సోయా చంక్స్ 65 కోసము. ఇలా ఈ బిర్యానీ 70% కుక్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన ఏదైనా బరువు, నేనైతే పచ్చడి దంచే రోల్ పైన పెడుతున్న బరువు ఉంటుందని ఇది పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇంకా స్పూన్తో గుచ్చి చూసి తడి ఉన్నట్లయితే ఇంకో 5 మినిట్స్ ఇలా బరువు పెట్టినట్లయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్, చాలా క్విక్గా చేసుకోవచ్చు. గుత్తి వంకాయ బిర్యానీ అంటే చాలా కష్టపడాలేమో అనుకుంటాం, చూసారు కదా చాలా సింపుల్. ఈలోగా సోయా చంక్స్ కూడా సోక్ అయ్యాయి. దీన్ని వాటర్ అంతా కంప్లీట్గా స్క్వీజ్ చేసి తీసుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అంత కర్డ్, రుచికి సరిపడా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ బియ్యం పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అలాగే ఒక 1.5 టీ స్పూన్ అంతా శనగపిండి, ఈ శనగపిండి వద్దనుకుంటే కార్న్ఫ్లోర్ వేయచ్చు, నేను కార్న్ఫ్లోర్ వద్దు అనుకుని శనగపిండి వేస్తున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఒక 1 టీ స్పూన్ అంతా రవ్వ, ఏ రవ్వ అయినా వేయచ్చు, గోధుమ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ. ఇందులోకి కొద్దిగా పసుపు, ఒక 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటే యమ్మీ సోయా చంక్స్ 65 అయితే రెడీ అయిపోతుంది. ఇంతే. ఒకవేళ ఇంకా వాటరీ లాగా ఉంటే కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది మ్యారినేట్ అయ్యేలోగా మునగాకు కారం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై రోస్ట్ చేసుకుందాం అనుకున్నా. దీనికోసం అయితే ఫస్ట్ మునగాకుని ముందు రోజే క్లీన్ చేసుకొని వాటర్లో ఒకసారి క్లీన్ చేసి ఇలా కాటన్ క్లాత్ పైన కొంచెం డ్రై చేసుకోవాలంటే దీంట్లో ఉండే మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళేంత వరకు డ్రై చేసుకోవాలి. ఫ్యాన్ ఆన్ చేసి, లేకపోతే ఎండ ఉంటే కాసేపు ఎండలో పెట్టినా కూడా మాయిశ్చర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఒకవేళ తడి ఉన్నట్లయితే ఈ పొడి మనము డ్రై రోస్ట్ చేసేటప్పుడు మన కర్రీ లాగా అయిపోతుంది, ముద్దలాగా, మనకు పొడి అయితే రాదు. కాబట్టి ఇలా ప్రాపర్గా డ్రై చేసి తీసుకోవాలి. ఇలా మునగాకు ఒక 4 to 5 కప్స్ అయితే ఉంది. అలాగే 3/4 కప్ పచ్చిశనగపప్పు, 3/4 కప్ మినప్పప్పు, 3/4 కప్ ధనియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ గ్రౌండ్ నట్, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 నుంచి 10 ఎండుమిరపకాయలు, ఒక 6 నుంచి 7 గార్లిక్, కొద్దిగా చింతపండు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా బియ్యము, ఒక 3/4 కప్ కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇవన్నీ ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే ప్రాపర్గా ఈ మునగాకు పొడి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అండ్ చాలా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటూ ఈ సోయా చంక్స్ 65ని కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. సో ఇలా సైడ్ బై సైడ్ సైమల్టేనియస్గా మనం వర్క్ని ప్లాన్ చేసుకున్నట్లయితే కిచెన్లో ఉన్నంతసేపు అంటే ఆ కాసేపు టైంలోనే ఎఫిషియెంట్గా పనులన్నీ ఫినిష్ చేసుకోవచ్చు. ఇవాళ చూడొచ్చు పొద్దునుంచి ఇడ్లీ పొడి ప్రిపేర్ చేసి ఇప్పుడు మునగాకు పొడి. సో లంచ్ ప్రిపరేషన్ అయ్యేలోగానే మీల్ ప్రెప్స్ కూడా అయిపోయాయి. సో ఇవి అయ్యేలో ఖాళీ టైంలో ఇలా అప్పుడప్పుడు ఒక్కొక్కటి మీల్ ప్రెప్ చేసుకుంటున్నట్లయితే మనకు పెద్ద బర్డెన్ లాగా అయితే అనిపిదు. ఈ మధ్య నేను స్పెసిఫిక్గా 1-2 డేస్ దానికోసమే డెడికేటెడ్గా కూర్చొని చేయడం కన్నా అప్పుడప్పుడు ఇలా ప్లాన్ చేసుకుని రోజులు 1 లేదా 2 ఇలా రసం పొడి, గరం మసాలా ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే అలా చేసేసుకుంటూ ఉంటాం. సో దట్ టైం సేవ్ అవుతుంది మనకు.
ఇక ఇవన్నీ వేయించి పెట్టేశాను. బిర్యానీ కూడా ప్రాపర్గా కుక్ అయిన చూడొచ్చు, ఎంత పొడి పొడిగా ఉంది. అండ్ తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గుత్తి వంకాయ బిర్యానీ, సోయా చంక్ 65, పెరుగు పచ్చడి, ఆనియన్స్. ఇదే మా లంచ్ ఇవాళ. మా ఆయనకు ఈ సోయా చంక్స్ ఎలా చేసినా నచ్చదు. చూడాలి ఇవాళ ఈ సోయా చంక్ 65. అసలు నేను చెప్పలేదు సోయా చంక్స్ అని. ఆయన రియాక్షన్ చూద్దాము. బాగుందా? ఇది తిని చూడు, ఈ ఐటమ్ ఇది తిని చూడు. ఇది ఏమనుకుంటున్నావు నువ్వు? పకోడా కరెక్ట్ నాన్న, నువ్వు సూపర్. మీల్ మేకర్ పకోడా. నువ్వు అస్సలు తినవు కదా మీల్ మేకర్. నీకోసం అందుకనే కనుక్కోకుండా చేసా. బాగుందా? వెల్కమ్ అంట. ఇక లంచ్ అయిపోయాక ఈ మునగాకు పొడి కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయాయి. ఫస్ట్ అయితే ఈ ఆకు కాకోకుండా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో ఇవన్నీ గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి మునగాకు, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి, చింతపండు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే ఇంగువ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి, కావాలంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైతే అంత టేస్ట్ బాగుండదు కదా. ఇంతే సింపుల్ మునగాకు పొడి అయితే రెడీ. దీన్ని మనము వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీకి, దోశకు కూడా ఈ పొడి చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. దీంట్లో మంచి ఐరన్, కాల్షియం ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళు డైలీ మునగాకు పొడి తీసుకోవడం చాలా మంచిది. అండ్ డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డైలీ తీసుకోవడం వల్ల మిల్క్ సప్లై కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓవరాల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. యాక్చువల్గా ఉత్తమ మునగాకు పొడినే మార్నింగ్ హాట్ వాటర్లోకి కలుపుకొని తాగితే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్గా వచ్చే కోల్డ్ కాఫ్ రాకుండా ఉంటుంది. అలాగే చాలా రకాల క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అనేసి అంటారు. ఇది చేదు ఉంటుందేమో అని చెప్పేసి నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎలా ఉంది అని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఇక ఈ మునగాకు పొడి అంతా ప్రిపేర్ చేశాక ధన్వికి హెడ్ బాత్ చేయించాను. తనకు పొద్దున్న నుంచి అడుగుతున్న అస్సలు రాకుండా ఎస్కేప్ అవుతూనే ఉంది. ఇంకా ఫైనల్గా తనని పట్టుకొని స్నానం అయితే చేపించేసి ఇలా హెయిర్ డ్రై చేద్దామని పిలుచుకొస్తే, అమ్మ నేను పెద్ద పాపనయ్యా, నేనే కూర్చొని హెయిర్ డ్రై చేసుకుంటా, నువ్వు అక్కడ ఊరికి నిలబడుకోవాలి కామ్గా అనేసి తనే ఎలాగో కానీలే కాసేపు ఎండలో అనేసి కూర్చొని హెయిర్ డ్రై చేసుకొని, ఇక తను ఈ మధ్య అయితే ఆఫ్టర్నూన్స్ అస్సలు పడుకోవడం లేదు. మార్నింగ్ లేచిందే ఒకేసారి స్ట్రెచ్, ఒక 8-8:30కి నైట్ ఎర్లీగానే నిద్రపోతోంది. ఓకే, హ్యాపీనే. నైట్ 8:30కి అలా పడుకొని మళ్ళీ మార్నింగ్ 8-8:30కి లేస్తోంది. అటే స్ట్రెచ్ 12-12.5 hours అయితే పడుకుంటోంది నైట్ టైమ్స్. ఇక ఈవినింగ్ 4 o'clockకి అలా వాకింగ్కి అయితే వెళ్తున్నాము. కొంచెం ఎండ ఉన్నప్పుడే, ఒక 4:30 అలా దాటిందంటే చలి ఎక్కువగా ఉంటుంది అనేసి కొద్దిగా అర్లీగా వెళ్తున్నాము. ఈ ఈవినింగ్ వాకింగ్ ఆర్ అవుట్డోర్ యాక్టివిటీస్ వల్ల బెనిఫిట్స్ అయితే ప్రీవియస్ వీడియోలోనే నేను షేర్ చేశాను. ఇప్పుడైతే నేను హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఫిట్గా ఉండడానికి ఫాలో అయ్యే టిప్స్ షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్. మనము కావాల్సినంత వాటర్ తీసుకుంటూ ఉండడం వల్ల మన బాడీ ఎనర్జీ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మన మెటబాలిజంకి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, బ్యాలెన్స్డ్ మీల్స్. మనం ఎప్పుడే కానీ ఎక్కువ ఒకే టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్ తీసుకోకూడదు. అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం ఇలా కాకోకుండా బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కావచ్చు, చపాతి, ఇలా మన కార్బోహైడ్రేట్స్ వచ్చేవి పోర్షను, అలాగే ప్రోటీన్, ఫైబర్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా వచ్చేలాగా చూడాలి. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను రైస్ ఓన్లీ ఆఫ్టర్నూన్స్ మాత్రమే తీసుకుంటా, అది కూడా తక్కువ క్వాంటిటీలోనే. నైట్ టైం చపాతీ. సో చపాతీలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, బట్ మల్టీగ్రెయిన్ అవ్వడం వల్ల విటమిన్స్, మినరల్స్ కూడా యాడ్ అవుతాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీ మనకు ఫైబర్ కోసం. ఇంకా ఫ్రూట్స్ డైలీ ఖచ్చితంగా 2 ఫ్రూట్స్ ధన్వితో పాటు నేను తీసుకుంటాను. సో దట్ కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా బాడీకి అందుతాయి. ఇలా బ్యాలెన్స్డ్గా ఎక్కువ క్వాంటిటీలో కాకుండా పోర్షన్ కంట్రోల్ చేస్తూ తీసుకోవడం వల్ల మన హెల్దీ వెయిట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, నేను వెయిట్ అనేది బాడీ టు బాడీ చేంజ్ అవుతుంది. సమ్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ ఆన్ అవుతాయి. బట్ ఇన్ జనరల్గా అంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి
హెల్దీ అండ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటూ వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళకైతే ఈ టిప్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఒకవేళ పీసీఓడి, పీసీఓఎస్ ఆర్ థైరాయిడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి అన్నెసెసరీ వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మిగతా వాళ్ళందరికీ ఈ టిప్స్ అయితే వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లేజీగా అస్సలు ఉండకూడదు. మీరు చూసుకుంటే నేను ఎప్పుడు లేజీగా ఉండను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏదో ఒక పని యాక్టివ్గా చేసుకుంటూ ఉంటాను. సో దట్ మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన బాడీలో క్యాలరీస్ అన్నీ కూడా అంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ అవుతాయి. సో దట్ అన్నెసెసరీ ఫ్యాట్ ఫామ్ అవ్వడం లాంటిది ఉండదు. అండ్ ఖచ్చితంగా వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్, నేను ప్రాణాయామ ఇవి రెగ్యులర్గా చేస్తాను. ఇవన్నీ చేయడం కుదరని వాళ్ళు అట్లీస్ట్ డేలో ఒక 15-20 మినిట్స్ వాక్ చేయొచ్చు. కుక్ చేస్తున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న స్ట్రెచెస్, మనకి యోగా రానవసరం లేదు, యూట్యూబ్లో కావాల్సినవి ఉన్నాయి. సో అలా చూసి చేసుకోవచ్చు. నన్ను యోగా సజెస్ట్ చేయమని యోగా వీడియోస్ షేర్ చేయమని అడుగుతున్నారు. నేనైతే యోగా వీడియోస్ షేర్ చేయకపోవడానికి రీజన్ అయితే బికాజ్ నా బాడీకి ఏది సూట్ అవుతుందో అవి నేను ఫాలో అవుతాను. అండ్ నేను సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని కూడా కాదు. మీకు నేను సజెస్ట్ చేసేది ఒకటే, ఫస్ట్ యోగా బేసిక్స్ తెలుసుకోండి. తర్వాత మీకు మీ బాడీకి అకార్డింగ్గా యోగానైతే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏవి వద్దంటే బేసిక్ స్ట్రెచెస్ అయినా చేయొచ్చు. నేను ఫాలో అయ్యే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే సజెస్ట్ చేస్తాను. ద యోగా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఫాలో అవుతాను. సో నాకు ఏ దానికి కావాలి, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఒకటి ఉంటుంది, అలాగే బ్యాక్ పెయిన్ రాకుండా ఒకటి ఉంటుంది, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది, ఓవరాల్గా బాడీ కోసం ఏమేమి చేయొచ్చు అని. ఇన్ జనరల్గా డైలీ నేను సూర్య నమస్కారం అయితే చేస్తాను. 13 to 15 రిపీట్ రౌండ్స్ అయితే చేస్తాను. సో దట్ మనకు ఆల్మోస్ట్ అన్ని ఎక్సర్సైజ్ కవర్ అవుతాయి. అండ్ ప్రాణాయామ గురించి ఆల్రెడీ వీడియోస్లలో నేను షేర్ చేశాను. సో నా రొటీన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రాణాయామ చేసి, తర్వాత యోగా ఆసనాస్ చేసి, తర్వాత మెడిటేషన్ చేసి అక్కడితో ఎండ్ చేస్తా. అండ్ కుదిరితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా ఒక 15 to 20 మినిట్స్ వాక్ చేస్తా. లేదు అంటే ఈవినింగ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాక్ చేస్తా. సో దట్ మనం యాక్టివ్గా ఉండొచ్చు, మన బాడీలో అన్నెసెసరీ ఫ్యాట్ అయితే ఫామ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జంక్ ఫుడ్ అంతా కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకోవడం కుదరదు అన్నప్పుడు బయట తినేది ఓకే, కానీ జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ వైట్ ప్రోడక్ట్స్, షుగర్, మైదా, బొంబాయి రవ్వ వీలైనంత వరకు ఇవి అవాయిడ్ చేసేయాలి. ఇంకా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా చాలా రేర్గా, ఇంకా ఆ రెసిపీస్ డీప్ ఫ్రై చేస్తే కానీ టేస్ట్ ఉండదు అనేలాంటి కొన్ని రెసిపీస్కి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, యాక్టివ్గా ఉండడము, మన పనులు మనం చక్కగా చేసుకుంటూ పోవడం వల్ల మనము హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. నేను నెక్స్ట్ ఒక వీడియోలో డెలివరీ తర్వాత ఏమేమి ఫాలో అయ్యాను, ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, సో దట్ నాకు బెల్లీ ఫ్యాట్ అనేది ఫామ్ అవ్వకుండా, ఎలాంటి ఎక్సర్సైజ్ యోగా చేయకుండానే నేను నార్మల్ వెయిట్కి ఎలా వచ్చాను అనేసి అయితే డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది ఫన్నీగా ఉండొచ్చు, బట్ ప్రాక్టికలీ వర్కౌట్ అవుతుంది. ఏమీ చేయడానికి కుదరడం లేదు, మీకు ఇంట్లోనే సరిపోతుంది అంటే పిల్లలు ఉండేవాళ్ళు చక్కగా పిల్లలతో ఏవో ఒక 15-20 మినిట్స్ సాంగ్స్కి డ్యాన్స్ చేసేయండి. డ్యాన్స్ వచ్చినా రాకపోయినా, సో దట్ హ్యాపీగా మన క్యాలరీస్ అన్ని బర్న్ అవుతాయి. నేను తను నడవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంట్లో ఖచ్చితంగా ఒక 2-3 సాంగ్స్ అయినా ఫోన్లో ప్లే చేసి నేను డ్యాన్స్ చేస్తాము. బట్ ఆ వీడియోస్ ఎప్పుడు షేర్ చేయలేదు, బికాస్ ప్రతి ఒక్కరికి పర్సనల్ అని కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా వీడియోస్లో షేర్ చేయలేము. అలాంటిది ఇది ఒకటి. సో అవన్నీ చాలా క్యూట్ మూమెంట్స్, పిల్లలు యాక్టివ్గా ఉంటారు, అలాగే మనకు కూడా మన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. అండ్ చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఈ మెథడ్, ఈ టెక్నిక్ ఫాలో అయినట్లయితే. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేసి అయితే చూడండి ఒకసారి, రిజల్ట్స్ అయితే అమేజింగ్గా ఉంటాయి. అండ్ ఫుడ్ మాత్రం ఎప్పుడు స్కిప్ చేయకండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి ప్రాపర్గా మన బాడీకి కావాల్సినంత తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కొద్దిగా ఎక్కువ తీసుకోండి, లంచ్ మీడియంగా తీసుకోవాలి, అండ్ డిన్నర్ చాలా లైట్గా తీసుకోవాలి. అండ్ ఎర్లీగా వీలైతే 8-8:30 లోపలే డిన్నర్ ఫినిష్ చేసేసి బెడ్ టైంకి ఒక 1-1.5 అవర్ ముందు తినడానికైతే ప్లాన్ చేసుకోండి. సో చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. నేను దాన్ని ఆల్మోస్ట్ ఒక 7:30-8 కంతా డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాం. పడుకోవడానికి ఒక 1.5 అవర్ గ్యాప్ అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇవి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి, వీడియో లెంతీ అయిపోతుంది. సో ఇక్కడితో ఈ టిప్స్ అని ఏం చేస్తున్నాను, మీరు తప్పక ఫాలో అవ్వండి. అండ్ ఇక ఫైనల్గా వాకింగ్ నుంచి వచ్చాక స్ప్రౌట్స్, రాగి మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా మీకు వీడియో బ్యాక్గ్రౌండ్లో అర్థమైంటుంది. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను అనేసి అయితే నేను క్యాప్షన్స్ ఇచ్చాను, చెక్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఈ రాగి మిల్క్, అలాగే ఒక ఆరెంజ్, దానితో పాటు సేమ్ నేను కూడా ఇవే తీసుకుంటాను. ఈ స్ప్రౌటెడ్ రాగి మిల్క్ అయితే చాలా అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి నార్మల్ రాగి మిల్క్ కన్నా
దీంట్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందిస్తుంది. ఇది ఒక మిల్లెట్ కాబట్టి మనకు డైజెషన్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పక మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. హ్యాపీగా ఇది 1 year ప్లస్ పిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నచ్చిందా? క్యాషువల్ ఉందా? మా ధన్విక్ కూడా నచ్చేసింది. కాకరకాయ తినే బిడ్డ ఇది నచ్చకుండా ఉంటుందా? ఒకవేళ మీ పిల్లలు ఏమైనా కొంచెం చేదు అన్నారంటే కొద్దిగా బెల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. లేదా కలకండ కూడా మంచిదే, కంపారిటివ్లీ బెల్లం కొద్దిగా మంచిది. లేదంటే హనీ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. నేను తాగుతా. నీకు నచ్చిందా? నిజంగా నచ్చిందా? తీసుకో, తీసుకో. ఫస్ట్ తాగు, తాగేపిస్తాను. పైన వరకు కావాలా? తాగేపిస్తాను. నచ్చిందా? నాది ఇంకా అక్కడ అట్లే ఉంది, నువ్వు మాత్రం ఖాళీ చేసేసావు. దొంగ. అంత నచ్చిందా నీకు? గుడ్ గర్ల్. అందుకు ఫాస్ట్ గా తాగేసావా? ఓకే నాన్న, గుడ్ గర్ల్. అయితే చెప్పు, పిల్లలు మీరు తాగండి అని చెప్పు. మరి చాలా టేస్టీగా ఉంది. ట్రై కూడా చేయాలా? ఓకే నాన్న. సో ఇవాల్టి యాక్టివిటీ వచ్చేసి వాటర్లో థింగ్స్ ఎలా బిహేవ్ చేస్తాయని ప్రాక్టికల్గా నేర్పిస్తూ వొకాబులరీ కూడా నేర్పించవచ్చు. దీనికోసం వాటర్లో కొద్దిగా బ్లూ కలర్ యాడ్ చేసి ఇప్పుడు నేను వీడియోలో చేపిస్తుంది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఫ్లోట్, సింక్, వెరీ గుడ్. ఉండు, స్విమ్, soak, shock, correct. Drip, correct. Squeeze, good. సో ఇది ఇవాల్టి వీడియో. అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.